భోంచేశారా? రేయ్, ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అడుగుతారా భోంచేసావా అని. నువ్వేంట్రా తన్ను అడుగుతున్నావు? మామయ్య ఏంటి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు? మామయ్య బయటికి వెళ్ళాడంటే పని మీద ఉన్నాడని అర్థం. ఇంట్లో ఉన్నాడంటే పని లేదని అర్థం. టెల్ మీ డార్లింగ్, వాట్ యు వాంట్? నీకు సైకిల్ తొక్కడం వచ్చా? ఓ, అమ్మాయిలు తెలుసని చెప్పే మగాడి కంటే తెలీదని చెప్పే మగాడిని ఎక్కువ ఇష్టపడతారు. మామయ్య ఏమైంది? అర్థమైంది. తెలీదమ్మా. నాకు సైకిల్లో పెడల్ ఎక్కడుంటుందో బెల్ ఎక్కడుంటుందో కూడా తెలీదమ్మా. మీకు సైకిల్ తొక్కడం వచ్చా? బాగా వచ్చండి. నాకు నేర్పిస్తారా? అది నా బాధ్యత. మీరు సైకిల్ చూసుకోండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను. ఏంటి బ్రదర్, ఆ రోజు అమ్మాయిలు తెలుసని చెప్పే మగాళ్ళ కంటే తెలీదని చెప్పే మగాళ్ళని ఇష్టపడతారని చెప్పావు కదరా. బ్రదర్, కొన్ని విషయాల్లో అమ్మాయిలు తెలీదని చెప్పేవాడి కంటే తెలుసని చెప్పేవాడిని ఇష్టపడతారు. ఆ టెక్నికే ఇక్కడ యూజ్ చేశా. టార్చర్ పెడుతున్నాడే. మెల్లగా. అంతే. వచ్చేసింది. ఇంతే. ఇంతేనా? అవును. ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ గా నేర్పిస్తాను. సరే. ఓకే. ఇదే హ్యాండిల్ బార్. ఇప్పుడు ఏం చేస్తావంటే నీ సుతిమెత్తని హ్యాండిని ఈ హ్యాండిల్ బార్ మీద మెల్లగా వేసి టైట్ గా పట్టుకోవాలి. గురువా, వాడు సైకిల్ హ్యాండిల్ పట్టుకోవట్లేదు, మీ అత్త కూతురు హ్యాండ్ పట్టుకుంటున్నాడు. ఇది పెడల్. నీ కాలు తీసి దీని మీద పెట్టి మెల్లగా. ఏం చేస్తున్నారు? నేనేం చేయట్లేదండి, కాలిక్కడ పెట్టి గట్టిగా అదమాలంటున్నాను. గురువా, తడుగుతున్నాడు. పెడలే కదా తడుగుతున్నాడు. అత్త కూతురు పాదాలు తడుగుతున్నాడు. సైకిల్ తొక్కేటప్పుడు నడుం కదలకూడదు. ఏ? నడుం కదిలితే పడిపోతారు. నేను పడిపోతే మీరు తట్టుకోలేరా? ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి. మీరు పడిపోకుండా నేను మీ నడుం పట్టుకోవచ్చా? ఏంట్రా నడుమే చేసి మరి చెప్తున్నా పంది. బ్రదర్, నేను నడుం పట్టుకున్నాను, నువ్వు వచ్చి బండి పట్టుకుంటావా? మరి డీప్ గా టార్చర్ పెడుతున్నావురా. సరే, నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. రెండు నేనే పట్టుకుంటానులే. ఏమండి, ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, మనం అలా దూరంగా పోదామా? వీడు దూరంగా ఉన్నప్పుడే బాగుందిరా, నాకు దగ్గరే దోలు తీర్చేస్తున్నాడు. గురు, నువ్వు సైకిల్ టైర్ పీకేస్తాను. నువ్వు పీకింది చాలులే. రేయ్, వాడు మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడ్రా? మీ అత్త కూతురు సైకిల్ తొక్కడం వచ్చాను నిన్నే కదా అడిగింది. తొక్కడం వచ్చని చెప్పడం మానేసి తొక్కుకోమని వాడి చేతిలో పెట్టావు కదా. సరే వదిలేరా, మామూలు సైకిలే కదా. గురువా, నువ్వు మామూలు సైకిల్ అనే అంటున్నావు, కానీ వాడు నీ కళ్ళ ముందే మీ అత్త కూతురిని సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడుగా. అది కాదురా నల్లడా. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అమ్మాయిల చేతులు అబ్బాయిలకి, అబ్బాయిల చేతులు అమ్మాయిలు తగులుతాయి కదా, అలానే అనుకుందాం. ఏంటో అనుకునేది. అక్కడ తెలియకుండా చేయి పడితేనే కోపడతారు, ఇక్కడ తెలుసు కూడా కావాలనే కోఆపరేట్ చేస్తుంది కదా. అది కాదురా తాడి. అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాడు రెండు మాటలు చెప్పాడు, తెలుసు తెలీదు అని చెప్పి అత్త కూతురుని ఎత్తుకుపోయాడే. అది కాదురా బడ్డు, వాడు సైకిల్ తీసుకొచ్చాడు, నేర్పిస్తున్నాడు. రేపు మనం కారే కొనిచ్చేస్తాం కదా. నువ్వు కారు కొన్నా తోలేదు ఆయనగా. చెత్తనా నా దగ్గర తిని నా దగ్గర తాగి వాడికి సపోర్ట్ చేస్తున్నారా? అంతే. సూపర్ అండి. కొంచెం బ్యాలెన్స్. జాగ్రత్త. ఇప్పుడు నేను వదిలేసాను. జాగ్రత్త, పడిపోతారు. సారీ అండి, మీకు సైకిల్ నేర్పిస్తా అని చెప్పి ఇలా కింద పడేశాను. నేను కావాలనే పడ్డా. స్కూటీ నడిపోయినాక సైకిల్ తొక్కడం రాదా? మీతో పరిచయం పెంచుకోవాలనే సైకిల్ తొక్కడం రాదని అబద్ధమాడా. నాకు కూడా ఈత కొట్టడం తెలుసండి. మీతో పరిచయం పెంచుకోవడం కోసమే ఈత కొట్టడం రాదని చెప్పాను. యాక్చువల్లీ నేను మీ ఇంటికి వచ్చింది మిమ్మల్ని లవ్ చేయడానికి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా. బాబు, ఇక్కడ పక్కన ఎవరైనా మెకానిక్ ఉంటే తీసుకొస్తావా? నీ కార్ రిపేర్ అయితే నువ్వెళ్ళి పిలిపించుకో, నన్ను పిలిపించమంటావేంటి? నేనేమన్నా నీ ఇంటి పనున్నా? పోయా. వాట్ ఎ డిస్టర్బెన్స్.
హలో, అనుకోకుండా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఎవరైనా మెకానిక్ దొరుకుతారా? నేనే పెద్ద మెకానిక్ నండి. ఆడి కార్ నుండి ఎడ్ల బండి వరకు ఏదైనా సరే ఇప్పి బిగించే కెపాసిటీ ఉన్నోన్ని. ఈయనెవరు? డ్రైవరా? అమ్మాయికి నాన్నగారా? 5 minutes సెట్ చేసేస్తాను. దేన్ని? కార్ని. చేయరా? యాక్చువల్లీ ఇంజిన్ ఇక్కడ ఉండకూడదే. ఏ కంపెనీ? ఓ, ఈ కారా? అమ్మాయి బాగా రిచ్ అనుకుంటా. ఈ కార్ని రిపేర్ చేసి అమ్మాయిని మెల్లగా సెట్ చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం. ఏదో రిపేర్ చేసినట్టు నటిద్దాం. సార్, కార్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయమంటే హార్న్ కొడతారేంటి? ఏంటి కనబడటం లేదు? రే మెకానిక్, కార్ రిపేర్ చేసి మా వాడింటికి తీసుకొచ్చాయి. అక్కడికి వచ్చాక 5-10 ఇస్తానులే టీ తాగడానికి. మా వాడిల్లు తెలుసుగా? ఆడికెందుకు తెలీదు? రేయ్, కార్ త్వరగా రిపేర్ చేయించి ఇంటికి తీసురా. ఈయనెవరో తెలుసా? మై మామ, సిటీ నుండి కమింగ్. దట్ వన్ ఆంటీ డాటర్ దివ్య. ఇంగ్లీష్ నేర్చుకోరా రే. వాడికంత సీన్ లేదు. కరెక్ట్ గా చెప్పారు మామ, జోకర్ బాయ్. నా అత్త కూతుర్ని వాడు లాక్ చేశాడు, వాడు అత్త కూతుర్ని నేను లాక్ చేస్తా. కూర్చోండి కూర్చోండి. మా బావ మీ అందరితో మాట్లాడాలన్నారు, అందుకే పిలిపించాను. శంకర్రావు, ఊరుదులు పెట్టి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకున్నావంటే చాలా సంతోషంగా ఉందయ్యా. ఎలా మర్చిపోతామండి? మీరంతా ఎవరు? నా బంధువులు, నాకు కావాల్సిన వాళ్ళు. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, నా ఫ్రెండ్ కొడుకే. మంచి ఉద్యోగం చేస్తున్నాడు సిటీలో. అందరినీ స్వయంగా కలిసి చెప్పి వెళ్దామని ఇంత దూరం వచ్చాను. మీరు స్వయంగా వచ్చి పిలిచాక మేము రాకుండా ఉంటావా? ఊరందరం వచ్చి హడావుడి చేసేయం. తనకి కుక్కంటే ప్రాణం, నాకు తనంటే ప్రాణం. ముందు కుక్కకి ఫ్రెండ్ అవుదాం, తర్వాత తనకి బాయ్ ఫ్రెండ్ అవుదాం. ఏమండి 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 ఇది మీ బేబీనా? అవును. ఏమైంది? ఎవ్వరూ లేకుండా ఇదొక్కతే రోడ్డు మీదకి వచ్చేసింది. వీధి కుక్కోటి దీని వెంట పడి తరుముతుంది. నేను గబుక్కున ఒక దూకు దూకి ఆ వీధి కుక్కని తరివేసి దీన్ని కాపాడానండి. ఆ వీధి కుక్కల నుండి తప్పించుకొని ఈ ఇంటి కుక్క దగ్గర పడి ఇంత పెద్ద హెల్ప్ చేశారు. టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఓ, మీరు ఏమిచ్చినా సరే నేను తాగుతాను మేడం. కుడితి నీళ్ళు ఉన్నాయి, తాగొచ్చుగా. తీసుకోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఫారెన్ బిస్కెట్స్. నువ్వు నా అత్త కూతుర్ని లైన్లో పెట్టడానికి 1 వారం టైం తీసుకున్నావు. నేను నీ అత్త కూతుర్ని ఒకే రోజులో పడేసా, చూసావా? ఫస్ట్ మీట్ లోనే తను నాకు బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మీట్ లోనే నేను తనకి మామిడికే ఇస్తా. సరే గానీ ముందు నాకు బిస్కెట్. నో, ఇది లవ్ గిఫ్ట్, ఎవ్వరికి ఇవ్వకూడదు. ఏంటి ఆ బిస్కెట్లు తింటున్నారు? మీరే ఇచ్చారు కదండి. అయ్యో, అవి కుక్క బిస్కెట్లండి. కుక్క బిస్కెట్లా? అది తింటే నోట్లో నుండి నురగొచ్చేస్తుందే, ఆ తర్వాత కాళ్ళు చేతులు కూడా పడిపోతాయే. అయ్యో వెంకటరామయ్య, నన్నెందుకు రమ్మన్నావురా? నేను లవ్ లో పడిపోయాను. ఎవరి మీద? నీ అత్త కూతురి మీద. అయ్యో, ఎంత కర్మ వచ్చి పడింది. కోడి గోధుమలు తినాలని ఆశపడొచ్చు, గోల్డ్ బిస్కెట్లు తినాలని ఆశపడొచ్చా? కోడెందుకురా గోల్డ్ బిస్కెట్లు తింటుంది? ఎట్టకారంగా మాట్లాడి నన్ను ఎర్రెత్తించాలని చూడకు. అలాంటప్పుడు తాను నిన్నెలా లవ్ చేస్తా అనుకున్నావు? తానేమో అమెరికన్ లాగా దగదగా మెరిసిపోతుంది, నువ్వేమో చూడడానికి ఆఫ్రికా వాడికన్నా అధ్వానంగా ఉన్నావు. ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది అనుకున్నావు? తెల్లవాళ్ళు ఎక్కువగా ఉండే అమెరికాకు ఒబామా ప్రెసిడెంట్ అవ్వగా లేంది, తెల్లగా ఉండే నీ అత్త కూతురికి నల్లగా ఉండే నేను లవర్ నవడంలో తప్పులేదుగా. కలర్ ని అడ్డం పెట్టుకుని నన్ను కాంప్రమైజ్ చేయాలని చూడకు. తను మాత్రం నాకు దక్కలేదంటే తను తలుచుకుంటూ నేను చచ్చిపోతాను. ఈ విషయం తెలిస్తేనే తను చచ్చిపోద్ది. రేయ్, ఆల్రెడీ తనకు నిశ్చితార్థమైందిరా. పెళ్ళైపోయినా పర్వాలేదు, రెండో పెళ్ళలో ఉన్న మజాయే వేరు. వేరే వాడు చేసుకోబోయే అమ్మాయిని ఆశపడుతున్నావు, సిగ్గనిపించట్లా? సిగ్గు చిన్నప్పుడు చెరువు గడి దగ్గరే వదిలేశాను. నాకు హెల్ప్ చేస్తావా లేదా? రై రై ఏంటో చెప్పరా. ఎందుకు అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నావు? ఒక దగ్గర నిలబడి మాట్లాడలేవా? వచ్చే వారం తనకి సిటీలో పెళ్లిరా, ఈలోగా ఏం చేయగలవు నువ్వు? రేపే సిటీకి వెళ్తున్నాం, వాణ్ణి కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, హెచ్చరిస్తున్నాం. మర్యాదగా చెప్తాం, వినకపోతే అయ్యో ఇదేదో రిస్క్ లా ఉంది, నేను రాను బాబు. నీ అత్త కూతురు విషయంలో నాకు హెల్ప్ చేయకపోతే నా అత్త కూతుర్ని నీకు దక్కకుండా చేస్తాను. నా ప్రాణం అడ్డేసైనా సరే మీ ఇద్దరు ప్రేమని విడదీస్తాను. నేనేదో నీ మంచి కోరి చెప్పాను, నాకా స్వతంత్రం లేదా? అలా మాట్లాడతావేంట్రా? రేపే మనం సిటీకి వెళ్తున్నాం, ఆ పెళ్లి కొడుకుని పట్టుకుని ఫినిష్ చేస్తున్నాం, ఓకేనా?
బ్రదర్, వన్ టైం నిన్ను హక్ చేసుకోవచ్చా? కమాన్ బ్రదర్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు.